నువ్వైతే చిల్ అవుతున్నావు కదా బ్రో. సూపర్ గా. నేనైతే చాలా చిల్ అవుతున్నాను. ఎంజాయింగ్. ఎలా ఉంది మా టెంట్? మేము డే టైంలో వచ్చాం కాబట్టి సరిపోయింది. నైట్ టైం అయితే అసలు ఏం కనబడదు మనకి. मैं कैसे रहूंगी यार? रुक जाओ मुझे डर लग रहा है. अभी देखिए जल्दी जाके आ. మీరు ఎక్కడేనా? ఇక్కడే మరి పక్కంగి. ఆర్ యూ రెడీ మ్యాన్? ఇప్పుడు టైం వచ్చేసి 12:33 అవుతుంది అనమాట. ఎగ్జాక్ట్ 1 అవర్ పట్టింది. ఈ రోజు నాతో పాటు లంచ్ చేయడానికి రజనీకాంత్ గారు. అంటే అరౌండ్ 1 o'clock అనుకోండి. ఇక్కడ నుంచి మనకి అంటే నేను ఉండే ప్లేస్ నుంచి 4 hours చూపిస్తుంది. టోటల్ 150 kilometers. స్వెటర్, బ్లాంకెట్, కేబుల్స్, చార్జర్స్ అన్నీ పట్టుకున్నాం కదా. ఇంకేమైనా మర్చిపోయామా? ఈ జుత్తేంట్రా బాబు గాలికి. నాకైతే అన్నీ పట్టుకున్నాం అనిపిస్తుంది. బట్ ఒక్కటి మర్చిపోయాను, నీకు చెప్పడం మర్చిపోయాను. చాలా రోజులు అవుతుంది కదా మనం ట్రావెల్ చేసి. ఈరోజు డియోమలికి వెళ్తున్నాను అనమాట. వైజాగ్ నుంచి డియోమలి స్టార్ట్ అవుతున్నాను. సో ఇక్కడ నుంచి నేను చేసే ఎక్స్పీరియన్స్ మీకు చూపిస్తాను. మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి. డియోమలి ఒకటే కాదు, అక్కడ నుంచి చిత్రకూట్ వాటర్ ఫాల్స్ కూడా వెళ్తున్నాం మనం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. డియోమలి వెళ్ళాక అక్కడ క్యాంపింగ్ చేస్తున్నాము మౌంటైన్ మీద. గైస్ ఫైనల్లీ వీఆర్ ఆన్ డియోమలి హిల్ అని ఒక అడ్వెంచరస్ క్యాంపింగ్ లాగా అయితే ఉంటుంది. నాతో పాటు నా ఫ్రెండ్ నేను కలిసి వెళ్తున్నాము. సో దీని పేరు వచ్చేసి వెంకీ. నేను ఈ బైక్ హంటర్ పైన వెళ్తున్నాను అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ ద హంటర్ 350 హంటింగ్ చేస్తూ మా ఈ ప్రయాణాన్ని మీరు లాస్ట్ వరకు చూడండి. సో దట్ మీకు మొత్తం నేను వెళ్ళే ఎక్స్పీరియన్స్ కానీ ఎలా ఉంది రోడ్ ఎక్స్పీరియన్స్. హాయ్ బోలో హాయ్. ఆ రూట్ మొత్తం ఎలా ఉంటుందో మొత్తం మీకు చూపిస్తాను. సో మనం ఇప్పుడు బయలుదేరితే 1కి బయలుదేరితే అరౌండ్ 5-6 అలా అవుతుంది. ఎందుకంటే లైట్ ఫెయిల్ అవ్వకముందే వెళ్తే మనకి అక్కడ క్యాంపింగ్ టెంట్ అది వేసుకోవడానికి మనకి కనిపిస్తుంది. సో ఎక్కడ వేసుకోవాలి ఏంటి అనేది అయితే చీకటి పడ్డాక వెళ్తే మనకి అసలు ఎక్కడ వేస్తాం ఏంటి తెలియదు. అందులోకి మనం కొత్త ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను కూడా. సో ఐఎమ్ ఎక్సైటెడ్. ఆర్ యూ ఎక్సైటెడ్ టు వాచ్ ద ఫుల్ వీడియో? ఆర్ యూ రెడీ? ఇది గైస్ మన క్యాంపింగ్ టెంట్. సో గాయస్ లంచ్ బ్రేక్ కోసం ఆపాము. ఇప్పుడే గజపతి నగరం వరకు వచ్చింది. గజపతి నగరం కదా. టైము అరౌండ్ ఎంత అవుతుంది? 1:33. ఇందాక మనం స్టార్ట్ అయ్యేటప్పుడు 12:33 కదా. ఎగ్జాక్ట్ 1 hour పట్టింది. సో మనోడికి ఆకలేస్తుందంటే ఇక్కడ ఆపి ఇక్కడ ఏదో నటరాజ్ డాబా అంట దారిలో అడిగితే చెప్పారు. మీరు కూడా ఈ దారిలో వెళ్ళేటప్పుడు ట్రై చేయండి. నేను తిన్నాక మళ్ళీ బాగుందో లేదో చెప్తాను. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. ఈ నటరాజ్ హోటల్ స్పెషల్ ఏంటంటే ఈరోజు నాతో పాటు లంచ్ చేయడానికి రజనీకాంత్ గారు అండ్ మన హీరో ఎవరా విజయ్ సేతుపతి కూడా వచ్చారనమాట. నిజం నమ్మట్లేదా? చూపిస్తే చూడండి. హీ ఈజ్ అవర్ రజనీకాంత్, హీ ఈజ్ అవర్ విజయ్ తలపతి. ఇంకా మీరు చూస్తే అక్కడ కూడా
సో నాకు తెలిసి హోటల్ ఓనర్ ఫ్రమ్ అయితే తమిళనాడు అయి ఉండొచ్చు, లేదంటే రజనీ సార్ ఫ్యాన్ అయి ఉండొచ్చు. సో బాగుంది అంబియన్స్ అయితే. చుట్టూ మొత్తం మన విజయ్ సేతుపతి, రజనీకాంత్ పోస్టర్స్తో బాగా నిండిపోయింది. బ్యాక్గ్రౌండ్లో చూడండి మొత్తం. ఫుడ్ ఎలా ఉంటుందో మరి తిన్నాక చెప్తా. ఏదైనా టైంకి ఫుడ్ పడితే అండి ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఫుడ్ అయితే తిన్నాం. సో టేస్ట్ విషయానికి వస్తే నాట్ బ్యాడ్, బాగుంది. బిర్యానీ టేస్ట్ బాగుంది. బిర్యానీ తిన్నాం. యాక్చువల్లీ మీలో ఎవరైనా ఇటువైపు వెళ్తే నటరాజ్ డాబాకి రావచ్చు. ఇప్పుడైతే మళ్ళీ మనం స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి మనం వెళ్ళేసరికి ఒక 2.5 hours అని చూపిస్తుంది. ఆల్మోస్ట్ 5:30 అలా ఆ టైంకి రీచ్ అయిపోద్దాం అని అనుకుంటున్నాం. సో లెట్స్ మూవ్ ఫ్రమ్ హియర్. ఎక్కడి నుంచి రోడ్ అయితే చిన్న ముక్కలుగా ఉంది. భయ్యా హాయ్ చెప్ప. హాయ్ హాయ్ బోలో. హాయ్ భయ్యా ఎలా ఉంది రోడ్ ఎక్స్పీరియన్స్? రోడ్డు చూసుకుంటే చాలా దారుణంగా ఉంది. 20లో కూడా బైక్ వెళ్తలేదు. వెరీ టఫ్ రోడ్. బట్ మంది హంటర్ కాబట్టి వీఆర్ హంటింగ్ ద రోడ్. నార్మల్గా ఉండదు మా హంటర్తో. ఇలా కూడా వెళ్ళొచ్చు అంటారు. ఏంటిది కుందిలి వెళ్ళి మీది ఎక్కడేనా? ఇక్కడే మాది పట్టంగి. ఇదే ఊరు మాది పొట్టంగి పక్కన. ఈ ఊరు పేరేంటి? ఇది తాడవలస. ఏ వలస? ఈ వలస ఇది సాగి వలస. ఏడోడు వలస అంటారు. ఇది ఏడోడు వలస, అది తాడవలస. ఓకే. సాలూరు దాటాక సాలూరు నుంచి 20 kilometers దాటి ఇక్కడ ఈ ఊరి దగ్గర ఉన్నాం. ఇది నేరల వలస. సాలూరు నుంచి 20 kilometers దాటిన తర్వాత ఈ ఊరికి వచ్చే దారి అయితే కొంచెం రఫ్గా ఉంటుంది. సో అండ్ ఇక్కడ నుంచి ఇంకొక రూట్ కనిపిస్తుంది చూసారా, ఇది టువార్డ్స్ కుందిలి అనమాట. మనకి ఫుడ్ కానీ అలాంటివి ఏమైనా కావాలంటే అక్కడ నుంచి కూడా డియోమల్లికి వెళ్ళొచ్చు. సో ఇలా కూడా వెళ్ళొచ్చు అంట. యాక్చువల్ రూట్ ఇదైతే దగ్గర, కానీ మనం కుందిలికి వెళ్తున్నాము ఫుడ్ అది తీసుకొని. ఆలూరులోనే తీసుకోవాలి ఫుడ్, అక్కడే బాగుంటుందంట. సో మేము అక్కడ తీసుకోలేదు. సో ఇప్పుడు వయా కుందిలి మీద నుంచి మనం వెళ్తున్నాం. ఇక్కడ నుంచి రూట్ కూడా చూపిస్తాను. లెట్స్ వాచ్. हाय बोलो. हाय हाय.
జొన్నల హాయ్ హాయ్. ఇప్పుడైతే మనం కుందిలి దగ్గరలో ఉన్నామన్నమాట. నాకు చెప్పా కదా. సో ఈ కుందిలి దగ్గర పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టిస్తున్నాము హంటర్కి. పెట్రోల్ అయితే ఉంది, హాఫ్ ట్యాంక్ ఉంది, కానీ ఎందుకైనా మంచిదని చెప్పి సేఫ్ సైడ్గా మావాడు ఇంకా ఫుల్ చేస్తున్నాము. సో మళ్ళీ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దొరకదు కాబట్టి ఇక్కడ కొట్టించుకొని వెళ్ళిపోదాం అంటున్నాడు బ్రో. అది కూడా మంచిదే కదా. సో అది ఇప్పుడు టైం వచ్చేసి 5 అయ్యింది. మనం ఇందాక 12:30కి స్టార్ట్ అయితే ఇంకా 5కి ఇంకా డియోమాలి కూడా రీచ్ అవ్వలేదు. కుందిలి ఎక్కడ నుంచి ఎంత దూరం? కుందిలి 2 కిలోమీటర్. డియోమాలి 25 కిలోమీటర్. ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్స్ అయితే ఇంకా ఉందంట. रूट अच्छा है उधर से और थोड़ा कचरा है। कचरा है पर ये रास्ता किधर का है? विशाखापट्टनम डायरेक्ट रूट है. विशाखापट्टनम से वो सालूर रूट पे आएगा. सालूर आएगा ये रोड नहीं, दूसरा रूट पे आएगा. బ్యాక్గ్రౌండ్లో ఉన్నది జ్యోతి ఫ్యామిలీ డాబా అనమాట. ఇక్కడ నుంచి ఫుడ్ తీసుకెళ్తున్నాము. మనం డియోమాలి పైకి వెళ్తే అసలు ఫుడ్ ఏం దొరకదు. సో కింద నుంచే తీసుకెళ్ళాలి. ఈ కుందిలి జంక్షన్ దగ్గరే మనం ఫుడ్ తీసుకొని పైకి వెళ్ళిపోతే సేఫ్ అనమాట. వాటర్ కానీ ఏం కానీ అక్కడ ఏం దొరకదు. సో మనమైతే లోపల ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము, తీసుకొని ఇంకెక్కడ నుంచి ఒక 23 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో ఆఫ్టర్ 23 కిలోమీటర్స్ మనం ఎక్కడ ఉంటామో తెలుసు కదా. ఎస్, డియోమాలి. ఇంకా డియోమాలికి వెళ్ళాక అసలు నైట్ క్యాంపింగ్ చేస్తున్నాం మనం. అసలు మామూలుగా ఉండదు. ప్రజెంట్ అయితే చీకటి అయిపోతుంది, లైటింగ్ లేదు. కానీ ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఐడియా లేదు ఎలా ఉంటుంది ఏంటనేది. కానీ నైట్ అంతా క్యాంపింగ్ చేస్తూ మీకు చూపిస్తా. ఎర్లీ మార్నింగ్ వ్యూస్ అవి నార్మల్గా ఉండవు, ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియోస్లో చూసా కదా. సో నేను కూడా మీకు చూపిద్దామని చెప్పి బయలుదేరాను. సో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ రేపు మార్నింగ్ కూడా మనం టువర్డ్స్ చిత్రకూట వెళ్తున్నాము. అది కూడా ఒక 180 కిలోమీటర్స్. సో మొత్తం ఈ ట్రిప్ మొత్తం చూడండి. మీకోసమే తీస్తున్నాను, అలాగే నా కోసం కూడా తీస్తున్నాను. సో ఇంకా ఇక్కడ వరకు చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అవుతున్నాం. మొత్తం చీకటి పడుతుంది కాబట్టి ఇంక ఇక్కడ నుంచి చూపించడానికి ఏముండదు. సో మళ్ళీ కొండ పైకి వెళ్ళాక మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంతవరకు బాయ్ గైస్. ఫైనల్లీ వీఆర్ ఆన్ డియోమాలి హిల్ అనమాట. మనం రీచ్ అయ్యేసరికి 6:30 అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్లో ఇగో మనం తీసుకొచ్చిన టెంట్ని కూడా వేసేసాము. యాక్చువల్లీ లైటింగ్ ఉన్నప్పుడు వచ్చి అంతా దీని సెటప్ అంతా మీకు చూపిద్దాం అనుకున్నా, కానీ కుదరలే. సో మార్నింగ్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ అయితే చాలామంది ఉన్నారు, క్యాంపింగ్ వేశారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని చెప్పి. మహా అయితే ఒక 10 మంది ఉంటారేమో అనుకున్నా, కానీ చాలామంది ఉన్నారు. మీకు అంతా మార్నింగ్ చూపిస్తాను. వ్యూ అయితే అదిరిపోతుంది. మనం ఎందుకంటే హిల్ టాప్లో ఉన్నాం, ఒడిశాస్ హైయెస్ట్ పీక్. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే కొంచెం రిలాక్స్ అవుదాం. ఇంతసేపు చాలాసేపు జర్నీ చేసాం కాబట్టి రిలాక్స్ అయ్యి మళ్ళీ మీతో మాట్లాడతా. ఎలా ఉంది మా టెంట్? దిస్ ఈజ్ అవర్ టెంట్ ఫర్ 2 nights టు స్లీప్, ఐ మీన్ టు రిలాక్స్. చాలా రోజులు అవుతుంది ఇలా క్యాంపింగ్ వేసి. అప్పుడెప్పుడో లాస్ట్ టైం మనం అరకు వెళ్ళేటప్పుడు వేసాం, కానీ ఇంత నీట్గా వేయలేదు. ఇదే ఫస్ట్ టైం యాక్చువల్గా నీట్గా వేసిన టెంట్ అంటే. సో చూసారు కదా, ఇలా ఈ నైట్కి చిల్ అయ్యి, చిల్ అంటే ఐ మీన్ రెస్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ వ్యూ చూద్దాం. సో రావాలి అప్పుడప్పుడు ఇలా. ఎప్పుడు ఆ వర్క్ చేస్తూ ఆ బిజీ లైఫ్, ఆ సిటీలోనే ఉండిపోకుండా ఊరికి దూరంగా ప్రశాంతంగా ఇలా వచ్చి, మీకు ఇప్పుడు కాదు అర్థం కాదు, నేను మార్నింగ్ చూపిస్తా చూడండి. ఎందుకంటే అంతమంది వచ్చారు. నీట్గా ఈ ప్లేస్ చాలా బాగుంది అసలు క్యాంపింగ్ చేయాలంటే. నేను ఏదో అనుకున్నా కానీ నాకైతే నచ్చింది. సో అది మ్యాటర్. టెంట్ స్టోరీ. మనోడు ఎక్కడెక్కడో ఉన్నాడు. ఎక్కడున్నావు బ్రో? ఉన్నావా? బైక్ దగ్గర ఉండి లైటింగ్ చూపిస్తున్నాడు యాక్చువల్లీ.
లైట్ కొడుతున్నాడు, మనకి లైటింగ్ లేదు. బైక్ లైట్ని యూజ్ చేసుకుని టెంట్ వేసాం యాక్చువల్లీ. అండ్ ఇది ఫోన్ లైట్ ఇలా మేనేజ్ చేయాలి. చూడండి మొత్తం అంతా చీకటి, ఇంక ఈ టెంట్ తప్ప ఇంకేం కనిపించదు మీకు, అది మ్యాటర్. అండ్ ఇంకో విషయం, ఇక్కడ ఫైర్ క్యాంపింగ్ చేయాలని ఉంది. కింద ఉన్నప్పుడే కట్టె మొక్కలు అవి తీసుకొద్దాం అనుకున్నాం, కానీ మనకి క్యారీ చేయడానికి ఏం లేక తీసుకురాలే. కానీ ఇప్పుడు ఆ కట్టె మొక్కల కోసం వెతికి క్యాంపింగ్ కూడా వేసి అది కూడా మీకు చూపిస్తాను. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. చూసారా మా క్యాంప్ ఫైర్ కూడా సెట్ చేసాం ఇక్కడ నీట్గా. ఎలా ఉంది? సూపర్ కదా. సో మీరు కూడా డియోమలికి వచ్చి ఇలా క్యాంప్ ఫైర్ వేసుకొని అసలు నార్మల్గా లేదు, అసలు వేరే లెవెల్ ఉంది. ఏమంటావు బ్రో? సూపర్ 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 సూపర్. సో నీట్గా మేమైతే ఇక్కడ కర్రలు ఒక 2 బ్రోలు హెల్ప్ చేశారు, నీట్గా సెట్ చేసాము క్యాంప్ ఫైర్లో మంచులో. వావ్, ఎలా అనిపిస్తుంది మీకు? ఇక్కడికి వచ్చే వరకు నెట్వర్క్ మాత్రం చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడైతే నెట్వర్క్ అసలు లేదు. సో మొత్తం డెడ్ ఉంటుంది నెట్వర్క్. మేమైతే ప్రజెంట్కి క్యాంప్ ఫైర్ వేసుకుని చిల్ అవుతున్నాం. హౌ ఇస్ ఇట్ చూసారా? చాలా చలిగా ఉంది. ఈ చలిలో మాత్రం ఇది కాగుతుంటే అబ్బా వావ్ సూపర్. ఎలా ఉంది బ్రో ఎక్స్పీరియన్స్? అయితే ఇక్కడ దాకా వచ్చాం కదా, డియోమలి రూట్, అది ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? అయితే రూట్ విషయంకి వస్తే సాలూరు నుంచి మేము వేరే రూట్లో వచ్చాం, అది చాలా దారుణంగా ఉంది. ఇంకా డైరెక్ట్ జైపూర్ రూట్ అయితే ఉంది, అది చాలా ఓకే అనిపిస్తుంది. రిటర్న్లో వెళ్ళేటప్పుడు మీకు అది కూడా చూపిస్తాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము ఫైర్ క్యాంప్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఈ నైట్కి అయితే ఇక్కడే ఉండబోతున్నాం. మీకు ఎర్లీ మార్నింగ్ వ్యూ పాయింట్ కూడా చూపిస్తాం. ఇక్కడ మేమే కాదు చాలామంది ఉన్నారు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని. ఇప్పుడు చూసేసరికి ఇక్కడైతే చాలామంది ఉన్నారు. యాక్చువల్గా మేము ఈ ఫైర్ క్యాంప్ పెట్టడానికి కూడా ఒక 2 బ్రోస్ మాకైతే ఒక 2 కర్రలని వాళ్ళు మాకు ఇచ్చారు, స్పాన్సర్ చేశారు. లేదంటే మాకు ఫైర్ క్యాంప్ కూడా మేము అనుకునే కర్రలు మాకు దొరకలేదు. బట్ ఈ రోజుకైతే ఇది బాగానే సెట్ అయింది. కొండ కింద నుంచి తీసుకొద్దాం అనుకున్నాం కానీ మేము మాకు క్యారీ చేయడానికి అంత ఇది లేదు, అందుకనే మేము తీసుకురాలేకపోయాం. కానీ వాళ్ళు తీసుకొచ్చారు. ఒక కట్ట 300 రూపీస్ అంట, చాలా కాస్ట్ ఉంది. కాకపోతే బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ మంత్ ఇంకా సూపర్గా ఉంటుంది, ఇంకా రావచ్చు, ఎంజాయ్ చేయాలి. నువ్వైతే చిల్ అవుతున్నావు కదా బ్రో? సూపర్గా, నేనైతే చాలా చిల్ అవుతున్నాను. ఈ ఇయర్కి ఇదే నా ట్రిప్. ఏదంటే మనుషులకి దూరంగా, ప్రపంచానికి దూరంగా ఈ కొండల మధ్యలో ఇలా ఈ క్యాంప్ ఫైర్ వేసుకొని ఒక రోజైనా ఇలా స్పెండ్ చేస్తే ఎలా ఉంటుంది? సూపర్ పీస్ఫుల్గా. సిగ్నల్స్ లేవని బాధపడుతున్నాం, కానీ ఇలాంటి ప్లేస్లో సిగ్నల్స్ ఉండకూడదు. యాక్చువల్లీ సిగ్నల్స్ ఉంటే మళ్ళీ ఫోన్లో బిజీ అయిపోతాం. సిగ్నల్స్ లేదని బాధపడకూడదు, సిగ్నల్స్ లేకపోతేనే మనం ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తాం. సో మనం వచ్చిందే ఇలా నేచర్ని ఎంజాయ్ చేయడానికి కాబట్టి, సో అది మ్యాటర్. సో మా క్యాంప్ ఫైర్ ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది ఆగే వరకు ఇక్కడ కూర్చుంటాం. దాని నెక్స్ట్ డిన్నర్ బ్రేక్కి వెళ్తాం. నా ఫోన్ పడిపోయింది. చూసారు పొగ, ఈ కట్టెల పొగ, నా పొగ, మంచు పొగ 2 మిక్స్ అయిపోయి యాక్చువల్లీ నా నోట్లో నుంచి కూడా వస్తుంది మెల్లగా. ఇప్పుడే కొంచెం వెదర్ ఇంకా తగ్గుతూ వస్తుంది. ఇంకా చూడాలి నైట్ ఎలా ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ ఈ క్లౌడ్స్ ఇవన్నీ వ్యూ మొత్తం చూపిస్తా మీకు. వచ్చింది అందుకే కదా. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. వావ్, ఇట్స్ అమేజింగ్ at డియోమలి. ఐఎమ్ ఎంజాయింగ్. సూపర్, అసలు నార్మల్గా లేదు అసలు. మీరు కూడా రండి, ఎంతసేపు అక్కడే మీ ఇంట్లో అదే వర్క్ చేసుకొని ఎంతసేపు ఉంటారు చెప్పండి? అలా ఊరు వదిలి ఇలా దూరంగా కొండల్లోకి వచ్చి ప్రశాంతంగా అసలు రావాలి. మనకు వచ్చే జర్నీలోనే చాలా చాలా థాట్ ప్రాసెస్ మారుతుంది, అన్నీ మారుతాయి, ప్రశాంతంగా ఉంటుంది. రండి, నేను చెప్తున్నా కదా, ఒకసారి వచ్చి ట్రై చేసి చూడండి. నేను చెప్పింది నిజమా కాదా మీకే అర్థమవుతుంది. యూ విల్ చేంజ్ డెఫినెట్లీ. ఈ
ఇప్పుడైతే మనం డిన్నర్ చేస్తున్నాం. ఇందాక మనం తీసుకొచ్చాం కదా, సో దాన్ని ఇప్పుడు ఈ టెంట్లోనే తింటున్నాం. బయట అసలు టెంపరేచర్ మెల్లగా అలా పడతా వస్తుంది. ఆ క్యాంప్ ఫైర్ వల్ల మాకు కొంచెం సేపు బయట చాలాసేపు కూర్చున్నాం. సో తెలియలేదు కొంచెం చలి అది, లేదంటే మాత్రం భయంకరంగా ఉంది. ఎందుకంటే టెంట్ మేము తీసుకొచ్చిన బైక్ అన్నీ అయితే మొత్తం వెట్ అయిపోయి తడిచిపోయి, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మంచి అయితే బయట పడుతుంది. సో అది గాయస్, ఇప్పుడైతే మనం డిన్నర్ చేసి మళ్ళీ కొంచెంసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ మీతో మాట్లాడుతూ, ఓకేనా? గుడ్ నైట్ గైస్, గుడ్ నైట్. చలి అయితే చాలా గట్టిగా ఉంది. దుప్పట్లు తెచ్చుకున్నాం. ఇప్పుడైతే పడుకోవడం ఉంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి వీడియో చేద్దాం. యూపీ వండి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో. ఫస్ట్ టైం డియోమలి టూర్ ఎలా ఉందో మీ అందరికీ కూడా చూపిస్తాను. లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ ద మార్నింగ్ వ్యూ. ఇప్పుడైతే మనం కొంచెం సేపు రెస్ట్ తీసుకుని ఒక మంచి వ్యూతో వచ్చేసా. ఒడిస్సాస్ హైయెస్ట్ పీక్. గుడ్ నైట్. గుడ్ నైట్ గైస్, బాయ్ బాయ్. ఇలాంటి ప్లేస్లో రెస్ట్ చేస్తుంటే ఫీలింగ్ ఎలా ఉంది చెప్పాలా? Like, share, subscribe.